హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాలు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనం కెంట్ నుంచి సూపర్ ఎగ్ బాయిలర్ గురించి అయితే తెలుసుకుందాము. మనందరికీ ఎగ్ బాయిల్ చేసుకొని తినడం అయితే ఇష్టం ఉంటుంది, కానీ పర్ఫెక్ట్గా బాయిల్ చేయడం అయితే చాలామందికి కష్టంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈరోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి ఎలా యూస్ చేయాలి ఏంటి అని తెలుసుకోవడంతో పాటు ఫైనల్గా దీని ప్రైస్కి అది వర్తా కాదా అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి బాక్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. పైన అయితే కెంట్ సూపర్ ఎగ్ బాయిలర్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి దీంట్లో ఉన్న కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చున్నారు. ఏంటి, స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుందని, దాంతోపాటు ఆటో షట్ డౌన్ కూడా అయిపోతుందని. ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో 3 టైప్స్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవచ్చు. అంటే సాఫ్ట్, మీడియం, హార్డ్. ఇంకోటి ఒకేసారి 6 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంక ఇటువైపు చూసుకుంటే మనకి ఎలా స్టెప్స్ ఎలా ఉన్నాయి, అంటే ఎలా ప్రొసీజర్ ఏంటి, ఎలా బాయిల్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించారు. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి హిందీలో అయితే రాస్తున్నారు. అదే అయితే ఇక్కడ చూడొచ్చు మనకి ఏంటంటే కొన్ని ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చున్నారు. ఏంటి అంటే మనకి ఇక్కడ 400 వాట్స్ పవర్ సప్లై అయితే ఉంటుందని చెప్పేసి, ఇంకోటి ఏంటంటే 1800 ఎంఆర్పి అని అయితే ఇచ్చున్నారు. కాకపోతే నేను దీన్ని అయితే 1050 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను అమెజాన్ నుంచి. అయితే మనకి సేమ్ ప్రోడక్ట్ అమెజాన్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది. మీకు ఎక్కడైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అన్నింటిలో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ప్రోడక్ట్ని ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఇచ్చున్నారు. మనకి ఏదైనా డౌట్ ఉంటే మనం దీన్ని రిఫర్ అయితే చేయొచ్చు. ఇది పక్కన పెడదాము. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ డైరెక్ట్ ప్రోడక్ట్ అయితే ఉండింది. ఇది మనకి ఓవరాల్ ప్రోడక్ట్ అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఇది మనకి మెయిన్ ప్రోడక్ట్ అయితే. ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే మనకి ఇది హీటింగ్ ఛాంబర్ అన్నట్టు. ఇక్కడ మన వాటర్ అదంతా పోయాల్సి అయితే ఉంటుంది. ఇది మనకి ఎగ్ ట్రే అయితే ఇచ్చున్నారు. ఇక్కడ ఉన్నాయి కదా మనకి 6 అయితే ఒకేసారి 6 అయితే బాయిల్ చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి పైన ఉన్న ఇప్పుడు లిడ్ అన్నట్టు. ఇప్పుడు ఇలా మూత పెట్టేస్తే ఇక్కడ నుంచి ఏంటంటే మనకి స్టీమ్ వెంట ఇక్కడ నుంచి మనకి స్టీమ్ ఏదైనా ఉంటే బయటకు అయితే వస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇటువైపు అయితే ఏం లేవు. బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే స్టెయిన్లెస్ స్టీల్తో అయితే డెఫినెట్లీ బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే ఏంటంటే కెంట్ స్మార్ట్ చెఫ్ అప్లయన్సెస్ అని చెప్పేసి సూపర్ ఎగ్ బాయిలర్ అనేది ఇచ్చున్నారు. ఇది ఏంటంటే మనకి ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ అన్నట్టు. ఇది పక్కన పెడదాము. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది మనకి కంప్లీట్గా మెయిన్ ఇంపార్టెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది మనకి మెజరింగ్ కప్ అన్నట్టు. అంటే మనం దీంతో ఎంత వాటర్ పోయాలి ఏంటి అనేది దీంతో అయితే తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ పైన చూసుకుంటే ఏంటంటే మనకు కనిపిస్తుంది కదా హార్డ్ అని చెప్పేసి, లేకపోతే సాఫ్ట్ అనేది తెచ్చున్నారు కదా. ఇప్పుడు మనకి హార్డ్లో ఒక ఎగ్గే పెడుతున్నామంటే ఇక్కడ దాకా వాటర్ అయితే పోయాల్సి ఉంటుంది. లేదు మనం 6 ఎగ్స్ పెడుతున్నామంటే ఇక్కడ దాకా పోయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అదే సాఫ్ట్లో అయితే సాఫ్ట్ కావాలనుకుంటే మీరు ఇక్కడ దాకే వాటర్ పోయాలి. ఇక్కడ దాకా పోస్తే ఏంటి అంటే మనకి హార్డ్ అయిపోతుంది. మనకి దాంట్లో అయితే ఎటువంటి మెకానిజం అయితే ఏముండదు. మనం వాటర్ పోసేదాన్ని బట్టే అది మనకి హార్డా, మీడియమా, సాఫ్టా అన్న డీటెయిల్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ కింద చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి నీడిల్ టైప్ అయితే ఇచ్చున్నారు. ఈ నీడిల్ టైప్ ఏంటంటే మనము దాంట్లో ఎగ్ పెట్టే ముందే ఒకసారి మనం దీన్ని పీస్ చేసుకోవాలన్నమాట. దీంతో ఒక హోల్ పెట్టేసిన తర్వాత దాంట్లో పెట్టాలి. ఎందుకు అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు ఎగ్ బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో ప్రెషర్ క్రియేట్ అయ్యి కొన్నిసార్లు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మనం దీంతో ఒకసారి దానికి ఒక హోల్ పెట్టుకుంటే ఆ ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోతుంది. మనకి అది బ్లాస్ట్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం ఒకసారి ఏం చేద్దామంటే ఒక ఎగ్ని అయితే బాయిల్ చేసి చూద్దాము. ఎంత టైం పడుతుంది ఏంటి అన్న డీటెయిల్స్ అయితే తెలుస్తాయి మనకి.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి కెంట్ సూపర్ ఎగ్ బాయిలర్ ఫంక్షనింగ్ గురించి అయితే. ఓవరాల్గా మనకైతే 10 minutes టైం అయితే పట్టిందని చెప్పుకోవచ్చు. మనం బాయిల్ చేసింది హార్డ్ మోడ్లో అన్నట్టు. ఒకవేళ మీరు మీడియంలో కానీ సాఫ్ట్లో కానీ బాయిల్ చేస్తే అంతకంటే తక్కువ టైం అయితే పడుతుంది. ఇంకా మీరు ఎక్కువ ఎగ్స్ పెట్టుకున్నా కానీ మనకి అంతకంటే తక్కువ టైం అయితే పడుతుంది. కాకపోతే దానికంటే ఎక్కువ టైం అయితే పట్టదు. ఓవరాల్గా ఏంటి అంటే మీరు ఒక 10 minutes లోపు డెఫినెట్లీ ఎగ్ అయితే బాయిల్ చేసుకోవచ్చు. ఇంకా మనకి బాయిల్ అవ్వడం కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. నెక్స్ట్ ఇంకా కాస్ట్ విషయానికి వస్తే ఇదైతే మనకి 1000 రూపీస్ దాకా అయితే పడుతుంది కదా. మనకి 300-400 నుంచి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి అమెజాన్లో. కాకపోతే వాటితో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మనకి అక్కడ ఎటువంటి బ్రాండ్ ఉండదు. అవి మనకి నాకు పాస్ట్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఒక 1 month 2 monthsకి అయితే అవి పనిచేయడం ఆగిపోతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే సిమిలర్ మోడల్లో మనకి ఇంకా కొంచెం తక్కువ ప్రైజ్కి వచ్చేవి ఉన్నాయి, కొంచెం ఎక్కువ ప్రైజింగ్ కూడా వచ్చేవి ఉన్నాయి అన్నమాట. కాకపోతే మీరు తక్కువ వచ్చే వాటిల్లో గమనించాల్సింది ఏంటంటే వాటేజ్ చూసుకోవాలి. ఇదైతే మనకి 400 watts ఉన్నాయి కదా, అవైతే మనకి 300 wattsతో 350 wattsతో అయితే వస్తున్నాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎంతో కొంత ఇప్పుడు టైం ఏదైతే ఉందో అదైతే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనకి సిమిలర్ వాట్స్లో వేరే బ్రాండ్ నుంచి కూడా ఒక 1300-1400 రేంజ్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నాకు ఓవరాల్గా ఆ కాస్ట్కి ఇదైతే బెటర్గా అనిపించింది కాబట్టి నేను దీన్ని పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.